హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. అలాగే నేను కూడా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడ వంట రూమ్లో నుంచి స్టార్ట్ అయితే చేశాను. ఏమంటే నేను ఊరు వెళ్ళాను అని చెప్పాను కదా, ఇదే లాస్ట్ వీడియో అనమాట. ఇంకా ఊర్లో అయితే లాస్ట్ డే నేనైతే ఒక వీడియో అయితే లాస్ట్ వీడియో ఇలా షూట్ చేశాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి లాస్ట్ మార్నింగ్ అయితే ఇడ్లీ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మన ఇంటికైతే ఎక్కువ మంది వచ్చినప్పుడైతే అలా ఇడ్లీ ప్లేట్లు అయితే బాగున్నాయి కదా. మామూలుగా మనమైతే రౌండ్ షేప్స్లో ఉన్న ప్లేటు చిన్న ఇడ్లీది అయితే వాడుతూ ఉంటాం కదా. ఇక్కడ మన ఇంటికి ఇంకా ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఇడ్లీ పాత్ర. ఇంకా ఇలాంటిదైతే ప్రజెంట్ మా ఇంట్లో అయితే లేదు, అక్కడ మా అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నింది. అందుకనే నేనైతే అలా ఇడ్లీ షూట్ చేశాను. ఇంకా ఒకటేసారి 36 ఇడ్లీ అయితే వస్తుంది అనమాట. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే ఇంకా చట్నీ, పప్పుల పొడి, రవ్వ ఇడ్లీ అనమాట. ఇంకా అలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ సపోర్ట్ నాపై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇంకా నన్ను ఇంత దూరం సపోర్ట్ చేసి ముందుకు పిలుచుకొని వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా అలాగే ఇలా మీ సపోర్ట్ నాపై ఉండాలని, ఇంకా ఇలాంటి వీడియోస్ మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నాకైతే మీరు ఇప్పుడు ఎలా సపోర్ట్ చేసి లైక్స్ ఇస్తున్నారో అలాగే వీడియోస్ చూసి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో అమూల్యమైనది. చాలా నాకు మీరు ఇచ్చే లైకే అనమాట నా వీడియోస్ ముందుకు వెళ్తాయన్నమాట. ఇంకా అందుకనే నేనైతే లైక్ అయితే అడుగుతున్నాను. ఇంకా ఇక్కడ అలా సరదాగా ఇంకా టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇంకా కాసేపు అయితే మేము ఇది ఆడుకుంటున్నాం అనమాట. ఈ ఆట ఎంతమందికి అయితే తెలుసో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే బారకట్ట అనేసి అని ఆడుతున్నాం అనమాట. అక్కడ వేసేవి అందరు గవ్వలు అయితే వేశారు కదా, మేము అలా చింతపిచ్చలు ఉంటాయి కదా, చింతపండులో పిచ్చుకలు, ఇంకా వాటిని అయితే అలా చేసేసి ఇంకా ఆడుకుంటున్నాం అనమాట. అలా సరదాగా కాసేపు ఇంకా మార్నింగ్ ఇడ్లీ అయితే తినేసాం కదా, ఇంకా అలా కాసేపు ఆడుకొని ఇంకా మధ్యాహ్నంకి అయితే చికెన్ అయితే తెచ్చేసారనమాట. ఇంకా అక్కడ మేము ఇప్పుడు చికెన్ తిరబాత్ అన్నం అయితే చేస్తున్నాం. వెజిటేబుల్ రైస్ లాగా పలావ్ అయితే అనేసి అంటాం అనమాట మేము. ఇంకా ఇప్పుడు ఒక పక్క పలావ్ అయితే చేస్తున్నాం, ఇంకొక పక్క అయితే చికెన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా ఇప్పుడు వచ్చేసి చికెన్ వచ్చేసి ఆ అక్క చేస్తుంది. ఆ అక్క వచ్చేసి ముస్లిం అనమాట, వాళ్ళ స్టైల్లో అయితే చేస్తుంది అనమాట. నేను అది ఏమేమి మిక్సీ పట్టి చేస్తున్నారు అనేది అయితే నేను క్లిప్స్ అయితే తీయలేదు. కానీ అక్కడ పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, టమోటో అన్నీ మిక్సీ పట్టుకొని చికెన్ బాగా కడుక్కున్న తర్వాత అవన్నీ వాటిలోనే వేసి మసాలాలు, ఉప్పు, కారం అన్నీ వేసి ఫస్ట్ అలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలంట. కానీ లాస్ట్ వరకు అయితే చికెన్ అయితే చాలా బాగుంది. స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అయితే చాలా బాగుంటుంది అసలుకి. ఇంకా అక్కడ ఉన్న అంతమందికి అయితే ఇంకా 6 కేజీల చికెన్ అయితే అక్కడ చేస్తున్నారనమాట. ఇంకా అక్క అంతా చెప్తా ఉందన్నమాట. అక్కడైతే నేను వేస్తున్నాను. ఇంకా మనకు తెలియదు కదా, కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. ఇంకా అలాగే దాంట్లో పెరుగు కూడా యాడ్ చేశారనమాట. ఇంకా అంతా మ్యాగ్నేట్ చేసి అన్నీ దాంట్లోకే వేసి చేస్తుంది. కానీ లాస్ట్లో అయితే వేరే లెవెల్ అయితే ఉన్నిందనమాట. చాలా బాగుంది చికెన్ అయితే, అందరికీ సరిపోయింది లాస్ట్లో. ఇంకా ఈ ఒక పక్క వచ్చేసి ఇంకా పలావ్ అయితే చేస్తున్నాము చూడండి. ఇంకా మీరు కూడా ఇలా ట్రై చేయండి. చికెన్ అయితే చాలా బాగుంది. ఇంకా నేనైతే ఊరు నుంచి వచ్చినాక సేమ్ అలాగే ట్రై చేశాను. చాలా బాగా అయితే నాకు కూడా వచ్చిందనమాట. నేను కూడా అలాగే మిక్సీ పట్టుకొని చేశాను. ఇంకా అలాగా ఇంకా నేనైతే చెప్తున్నాను కదా, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైతే వీడియోస్ అయితే చూస్తున్నట్లయితే సపోర్ట్ చేయండి. ఇంకా అలాగా లాస్ట్ డే వీడియో అయితే నేను అలా షూట్ చేశాను. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మరుసటి రోజు అయితే ఊరికైతే వచ్చేసామన్నమాట. ఇంకా పిల్లలకైతే స్కూల్స్ ఓపెన్ అయితే అయినాయి. అక్కడే ఉన్నప్పుడే స్కూల్ ఓపెన్ అయితే అయినాయన్నమాట.
ఇంకా మేము ఇంకా పిల్లలకైతే స్కూల్లో ఇంకా బుక్స్ అవన్నీ తీసుకోవాలి అనేసి ఇంకా ఫోన్ చేస్తున్నారు ఇంకా స్కూల్ నుంచి. అందుకనే ఇంకా మేమైతే అక్కడ నుంచి వచ్చేసాము ఇంకా ఊరికి. ఆ రోజైతే లాస్ట్ డే, ఇంకా చాలా బాగా అయితే ఉండింది. ఇంకా మేము ఇంకా వచ్చేసి ఇంకా కొంచెం ఇల్లు క్లీనింగ్ అయితే ఉంటుంది కదా, అందువల్ల ఇంకా ఇల్లు క్లీనింగ్ చేసుకొని ఇంకా పిల్లలకి బుక్స్ అన్నీ తీసుకొని ఇంకా అన్నీ రెడీ చేసే ఉంటాయి కదా, ఇంకైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇప్పుడు వీడియోలో వస్తే ఇంకా చికెన్ కాంబినేషన్ అయితే చపాతీ కూడా బాగుంటుందన్నమాట. ఇంకా పలావ్ చపాతీ చికెన్ అయితే చేస్తున్నాం అక్కడ ఇంకొక మిస్టేక్ ఏమైందంటే చపాతీ అనుకోలేదు, ఇంకా అనుకోకుండా అయితే అలా చపాతీ కూడా చేద్దామని అనుకొని ఇంకా అప్పటికప్పుడు చపాతీ పిండి అయితే కలుపుతున్నాం అన్నమాట. ఇంకా మాకు చపాతీ కానీ చికెన్ ఫేవరెట్ చపాతీ ఉంటేనే బాగుంటుంది అనమాట టేస్ట్. అందువల్ల ఇంకా అలాగా చపాతీ అయితే చేసుకుంటున్నాము. ఇంక అందరం కలిసి చేస్తే ఎంతసేపు పడుతుందండి, ఒక్కొక్కరు చేసేస్తే అలా అయితే తొందరగా అయిపోతుంది. ఇక్కడ చూడండి చికెన్ కర్రీ అయితే ఇలా చేసేసాము, చాలా టేస్టీగా అయితే ఉండింది. ఇంకా అప్పటికైతే చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు కావాల్సింది చపాతీనే చూస్తున్నారు కదా ఇక్కడ. ఇంకా అక్కడ చపాతీకి రుద్దడానికి కావాల్సినది అయితే ఒకరు పిండి అలా ముద్దలు చేసి ఇస్తున్నారనమాట. ఇంకా ఇద్దరు చపాతీలు అయితే తిక్కుతున్నాము, ఇంకా ఒకరు కాలుస్తున్నారనమాట. ఇంకా అదేవిధంగా అందరూ ఒక్కొక్క పని చేసుకుంటున్నాము. మేమైతే అక్కడ మీకు చూస్తూ ఉంటేనే తెలిసిపోతుంది అనమాట ఎన్ని చపాతీలు అయితే చేసామని. మేమైతే అక్కడ 70 చపాతీలు అయితే రెడీ చేసామన్నమాట. ఎందుకంటే అక్కడ చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నాం మేము అనేసి. ఇంకా అందరూ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇంకా అందువల్ల మేమైతే ఒక 2-3 కిలో పిండి అయితే తడిపేసామన్నమాట. 70 చపాతీలు అయితే చేసాము మేము లాస్ట్లో. ఇంకా అలా పలావ్ చపాతీ రైస్ అయితే లాస్ట్ డే తిని ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం అందరూ తినడానికైతే కూర్చునేసినాము. ఇలా ఒకరికొకరు పెట్టుకొని అయితే మేము భోంచేస్తున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలా చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసి సపోర్ట్ చేసేసేయండి. ఇంకా అలాగే మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. ఇంకా నా ఛానల్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్లో అలా మొత్తం అందరూ భోంచేసుకొని ఇంకా మేము లాస్ట్ వీడియోలో అయితే ఇంకా అక్కడ నేను షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాను కదా, వాటర్లో మేము అలా సరదాగా ఆడాము. ఇంకా వాటర్లోనే డ్యాన్స్లు అయితే వేసాము కదా, ఆ షార్ట్స్ అయితే నేను అప్లోడ్ చేశానమాట. ఇంకా దీంట్లోనే ఫుల్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశానమాట. ఇంకా ఇలా ఎంతమంది చేసుకొని ఇలా తింటారో, ఎలా ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది అనేసి మీకు ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మేమైతే తినేసి ఒక 5 నిమిషాలు ఏదో రెస్ట్ తీసుకున్నామంతే, ఎక్కువసేపు అయితే ఉండలేదు. ఎందుకంటే ఇక్కడ కాలువలాగా వాటర్ అయితే ఉందన్నమాట, వంక ఏదో అంటారు. ఇంకా అక్కడ ఆడుకుందామని మా బాబు 2 రోజుల నుంచి అడుగుతూ ఉంటే ఇంకా పిల్లల్ని అయితే పిలుచుకొని మొత్తం ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాలా బాగుంది, పెద్ద చెరువులాగా ఉందన్నమాట, కాలువలాగా. మామూలుగా ఇక్కడ పల్లెటూరులో వాళ్ళు తెలుసు కదా, నీళ్ళల్లో ఇలా గుడ్డలు అయితే ఉతుకుతూ ఉంటారు అనేసి. ఇంకా అక్కడ గుడ్డలు ఉతుకుతా అంటే మేమైతే ఒక సైడ్కి వచ్చి ఇలా చాలాసేపు అయితే ఆడుకున్నాము. కానీ ఈ వాటర్లో అంత లోపలికి లేదండి, చాలా బాగా అయితే ఉంది అసలుకి. ఒక 4 hours అయితే మేము భోంచేసుకొని వచ్చి ఒక 5 minutes అలా కూర్చున్నాము, మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇంకా మేము పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా అయిపోయామన్నమాట నీళ్ళల్లో ఆడుకునేటప్పుడు. ఇంకా అలా చుక్ చుక్ ట్రైలు, జానీ జానీ ఎస్ పాప అవన్నీ రైమ్స్ పిల్లలు చెప్తా ఉన్నారనమాట. ఇంకా మేము అలా ఆడుకుంటున్నాము. వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపిస్తున్నారు చూడండి పెద్ద కాలువ. ఇంకా అలాగే మా ఆయన అయితే అప్పుడు వచ్చేసారనమాట, ఫస్ట్లో రాలేదు, అందువల్ల నేనే వీడియో తీశాను. ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత ఇలా మొత్తం వీడియో అయితే చూపిస్తున్నారనమాట ఎలా ఉందని. నేనే కొంచెం వీడియో తీవా అనేసి అడిగాను. ఇంకా మా ఆయన అలా వీడియో అయితే తీశారనమాట. తీసి
ఇంకా ఆయన కూడా వాటర్లో కాసేపు వచ్చి ఆడుకున్నాడు. నేనైతే కొంచెమే తీసానమాట వీడియో, ఎందుకంటే ఇంకా మా ఆయన కూడా వాటర్లోకి వచ్చేసారనమాట, అందువల్ల ఎక్కువ తీయలేదు. ఇంకా అక్కడే అనమాట పక్కన సైడ్లో ఒక చెరువులో మామూలుగా వాటర్ లేవండి, కొంచెం నీళ్ళల్లోనే చేపలను అయితే పెద్ద పెద్ద చేపలను అక్కడ పెంచుతున్నారు. ఆ చేపల్ని తీసుకొని విలేజెస్కి బయట వెళ్తారంట, పంపిస్తారంట వాటిని. అక్కడైతే ఫ్రెష్గా దొరుకుతున్నాయన్నమాట చేపలు. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ లేకున్నా కూడా బుడదలో అయితే చేపలు అలా బతుకుతాయంట. అవి బుడద మట్టలు అని ఏదో అంటారంట చేపల్ని. ఒక్కొక్క చేప వచ్చి 5 కిలోలు అలా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి, పెద్ద పెద్ద చేపలు. ఇది మొత్తం చెరువు అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇది మొత్తం చెరువు. దీంట్లో జూలైలో ఏమో ఫుల్గా వాటర్ అయితే వస్తాయంట. ఇప్పుడు ప్రజెంట్ వాటర్ లేవు. సైడ్లో లోపల సైడ్లో కొంచెం అయితే ఉన్నాయి. ఇప్పుడు చూపించింది అయితే నేను స్టార్టింగ్ బుడద మట్టలని చూపించాను కదా, అది వచ్చేసి స్టార్టింగ్లో ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి చెరువు సగం మధ్యలోకి అయితే వచ్చేసామన్నమాట మేము. ఇంకా ఇక్కడ చిన్న అదేదో బోట్ లాగా ఉందని అనేసని ఇంకా దాంట్లో పిలుచుకొని వెళ్తాను అంటే ఇక్కడ లోపలికైతే వచ్చేసాము. చూడండి, ఇక్కడ కూడా చాలా బాగుంది వాతావరణం. అసలుకి మేము ఫస్ట్ వాటర్లో ఆడింది వేరే అనమాట, ఇది వేరే. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇది వేరే సైడ్ ఉంది, అది వేరే సైడ్ ఉంది. ఇది చెరువు, అది చిన్న కాల్వలాగా అయితే ఉన్నిందనమాట. ఇంకా ఇప్పుడు మేము దీంట్లో బోట్ ఏదో చిన్నది ఉంది, షిప్ లాగా రౌండ్గా ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో సరిగా తెలియదు నాకు. ఇంకా దాంట్లో అలా పిలుచుకొని ఒక 2 రౌండ్లు వెళ్తాను అనేసి అని చెప్తే ఇంకా పిలుచుకొని అయితే వెళ్ళేసారనమాట. మేమైతే దాంట్లో ఒక 2 రౌండ్లు అయితే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఇంకా మా పిల్లల కోసం, ఇంకా మా పిల్లలు ఏం ఎంజాయ్ చేయాలనుకుంటే ఇంకా దాన్ని అయితే మేము సరే అని పిలుచుకొని వెళ్తానమాట. ఇంకా మా పిల్లలు దాంట్లో వెళ్ళాలి అంటే అక్కడ చేపలు పట్టే అన్న వెళ్ళి అది తీసుకొని వస్తున్నారనమాట. వాళ్ళు దాంట్లోనే చేపలు తీసుకొని వస్తారంట సైడ్కి, అందువల్ల ఉంది అని చెప్తే అలా 2 రౌండ్లు అయితే వేసామన్నమాట. చూస్తున్నారు కదా, ఆ అన్న అక్కడ తీసుకొని వస్తున్నారు దాన్ని. పాప మా పిల్లల కోసం అయితే ఆ అన్న తీసుకొని వస్తున్నారు. ఇంకా అందరు అలా ఎక్కేసామన్నమాట. ఇంకా పిల్లల్ని ఒకటే ఎక్కించేది ఎందుకని ఇంకా నేను అలా ఎక్కేసి వెళ్ళేసామన్నమాట. చూడండి, కానీ దాంట్లో వెళ్తుంటే సైడ్లో వాటర్లో నుంచి ఇలా సైడ్కి అయితే చేపలు పైనుంచి ఇట్లా ఎగురుతున్నాయన్నమాట. నేనైతే ఫస్ట్ టైం అలా వెళ్ళి పైన నుంచి ఇలా వాటర్ నుంచి పైకి ఎగురుతున్న చేపల్ని చూడడం నాకు కూడా చాలా బాగా అనిపించింది అసలుకి. ఇంకా కొన్ని షార్ట్స్ కూడా తీసుకున్నాం అన్నమాట మేము. ఇంకా నేనైతే ఇవన్నీ అప్పుడే అప్లోడ్ చేశాను. ఇంకా మేము కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చేదానికి కొంచెం నాకు టైం అయితే కుదరలేదు, అందువల్ల నేను ఈ వీడియో అయితే లాస్ట్లో పెడుతున్నాను అనమాట. చాలా రోజుల తర్వాత అయితే పెడుతున్నాను. ఇంకా దీనికన్నా ముందు ఇంకా బ్రహ్మోత్సవాల వీడియో అయితే తీశాను కదా, ఇంకా వీడియో అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడు నాకు వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడానికి టైం అయితే కుదరలేదు. ఇంకా మా పిల్లలకైతే హాలిడేస్ ఉండింది కదా, అందువల్ల స్కూల్కి అయితే వెళ్ళలేదు కదా, అందువల్ల ఇంకా మా పిల్లలతోనే సరిపోయిందనమాట నాకు. ఇంకా ఇప్పుడైతే నేను వాయిస్ బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ఇంకా ఈ వీడియో అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నానండి. ఇంకా నాకైతే చాలా బాగా అనిపించింది అసలుకి. చేపలు అయితే చాలా దండిగా ఉన్నాయన్నమాట. ఇంకా అప్పుడైతే మాకు అక్కడ తగులుతున్నాయి. ఆ వీడియో తీసేటప్పుడైతే అవి తెలియలేదు, ఇంకా అప్పుడు కనపడలేదన్నమాట. ఇంకా ఇప్పుడైతే చూస్తున్నా కదా, బోట్లో ఉన్న వాళ్ళు ఇంతమంది అయితే వెళ్ళాము. కానీ ఆ అన్న అలాగే లాక్కొని అయితే వెళ్ళేసాడనమాట. ఇంకా అలా సరదాగా ఎంజాయ్ అయితే చేసేసాము. చాలా బాగా అయితే కుదిరింది నాకైతే. ఇంకా ఇప్పుడు మేము రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట అక్కడి నుంచి. చూస్తున్నారు కదా, ఇదంతా మొత్తం చెరువే. ఇప్పుడైతే అలా ఖాళీ ప్లేస్ అయితే ఉండింది. ఇంకా అక్కడ నుంచి పైకి వచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ కనబడిస్తుంది కదా గ్రీన్ కలర్, ఇంకా అదంతా చెరువు అనమాట. అక్కడికి ఇప్పుడు మేము వెళ్ళొచ్చింది. ఇది చెరువు పైన ఉన్న కట్ట అనమాట. మెయిన్ రోడ్లో నేను ఒక లాస్ట్ వీడియో అప్లోడ్ చేశానని చెప్పాను కదా, ఇక్కడ టెంపుల్ అయితే ఫేమస్ ఈ చెరువుకని. చూడండి, అక్కడున్న అదంతా మొత్తం చెరువే అనమాట వెనకాల. ఇక్కడైతే నాగాలమ్మ గుడి అయితే ఉంది సైడ్లో, నాగదేవత టెంపుల్ అనమాట. ఇక్కడ చాలా చరిత్ర అయితే ఉంది, నాకు కూడా సరిగా తెలియదండి. ఈసారి అక్కడికి వెళ్ళినప్పుడు
చరిత్ర మొత్తం కనుక్కొని మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఇక్కడంతా డెవలప్మెంట్ అయితే బాగా చేశారు. అక్కడ బోరింగ్ కూడా పెట్టేశారనమాట. అప్పుడు కాలంలో ఉన్న బోరింగ్ మళ్ళీ ఇప్పుడైతే పెట్టేశారు అలాగా. ఇంకా మేము అక్కడి నుంచి అయితే వచ్చేసి ఇంక ఇక్కడ మా అత్త కూతురు అనమాట, వాళ్ళు ఊరైతే వెళ్ళిపోతున్నారు. అందుకే ఇది నా బర్త్డే అనమాట. జూన్ 9 నా బర్త్డే అయితే ఉన్నింది కదా. ఇంకా అలా ఈవినింగ్ టైంలో నాకు ఇంకా అక్కడి నుంచి వచ్చినాక ఇంకా మెహందీ ఒక హ్యాండ్స్కి అయితే పెట్టించుకుంటున్నాను. ఎందుకైతే ఇంకొక చేతికి నేను పెట్టుకుంటాను అనేసి ఇంకా ఒక చేతికి అయితే అలా సరదాగా కాసేపు గోరింటాకు అయితే పెట్టించుకుంటున్నాను అనమాట. ఇంకా నా బర్త్డే ఎలాగో ఉంది కదా, ఇంకా 2 days బ్యాక్ అనేసి గోరింటాకు బర్త్డే కోసం పెట్టించుకున్నాను. ఇంకా అలాగే నేను బర్త్డే వీడియో అయితే తీయలేదు, ఎందుకంటే మేము ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా నేనైతే ఏం చేసుకోలేదన్నమాట, అందువల్ల తీసుకోలేదు. లాస్ట్లో అయితే ఇలా పెట్టించుకుంటున్నాను మెహందీ. ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే 2 days 3 days వీడియో అయితే ఒక వీడియోనే అప్లోడ్ చేశానమాట. ఇంకా 3 రోజులు షూట్ చేసిన వీడియో అనమాట ఇది. ఇంకా లాస్ట్